హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలకూర పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మామూలుగా పాలకూర తినని వాళ్ళు ఇలా పాలకూరతో పకోడీ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. అందుకోసం మనం ఇక్కడ 2 కట్టలు పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని కడిగేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసిన చిల్లీ, ఒక ఆలు అట్లా సన్నగా కట్ చేసేసి టేస్ట్కి చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా ఉప్పు, కారం ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు బియ్యపిండి అంతా వేసేసుకొని కలుపుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరం ఉంది అంటే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలండి, లూజ్ అవ్వకూడదు. తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను వీడియోలో చూపించిన విధంగా అలా పకోడీలు వేసేసుకోవడమే. వేసిన తర్వాత మనం గంట అనేది పెట్టకూడదండి. కొంచెం కలర్ మారి రెడ్ షేడ్ వచ్చేటప్పుడు మనము వేరే సైడ్కి తిప్పుకోవడమే. అలా వేసుకుంటేనే చెదిరిపోకుండా మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి పాలక్ పకోడీ. మీరు ట్రై చేసి చూడండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు, స్నాక్స్ లాగా. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.